మార్చి 24 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. 2వ దెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈనాడు మనుష్యుల్లో దేవుని మీద విశ్వాసం లేకపోవటమే కాదు, మామూలుగా ఆలోచించే ఇంగిత జ్ఞానం కూడా శూన్యమైపోతున్నది. సమస్త కపటంతో నిండినవారు, దుష్టులు మన మధ్యలోనే ఉన్నారు. వారితో మనం వాదించటం వల్ల కానీ, వారితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించటం వల్ల కానీ ఏమీ ప్రయోజనం లేదు. వారు హృదయంలో చెడిపోయినవారు. వారి మాటలు పచ్చి మోసంతో నిండి ఉన్నాయి. సరే, మనం ఇప్పుడేం చేద్దాం? వారిని చూస్తూ కలవరపడుతూ కూర్చుందామా? వద్దు. నమ్మకస్తుడైన మన ప్రభువైపే మనం చూద్దాం. ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని ఏ ఒక్క వాగ్దానం కూడా ఎప్పుడూ నిరర్ధకం కాలేదు. ఆయనెప్పుడూ మనమీద అర్థం పర్థం లేని ఆజ్ఞల భారాన్ని మోపలేదు. మనం ఆయనను అడిగిన వాటి విషయంలో ఆయనెప్పుడూ అపనమ్మకస్తుడు కాలేదు. మనకు నమ్మకమైన దేవుడున్నాడు. అదే మనకున్న గొప్ప ఆనందం. దుష్టులు మనల్ని ఏమాత్రం క్రింద పడేయకుండా ఉండేటట్లు మన దేవుడు మనలను స్థిరపరుస్తాడు. మన మీద క్రూరంగా విరుచుకుపడుతున్న మన శత్రువులు మనల్ని నాశనం చేయకుండా మన దేవుడు మనలను భద్రపరుస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు మనుషులతో పోరాడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తులో మనకు ఆశ్రయం ఉంది. ఆయన ఒక్కడే మన మీద జాలిపడుతూ మనల్ని సరిగ్గా అర్థం చేసుకునేవాడు. ప్రభువు బట్టి మనకెంత ఆశీర్వాదం దొరికింది! మన కోసం ఒక యథార్థమైన హృదయం ఉంది. ఒక విశ్వాసత గల మనసు ఉంది. ఎన్నటికీ మారని ప్రేమ ఉంది. అలాంటి ప్రభువులో మనం విశ్రాంతి తీసుకుందాం. ప్రభువు తన సేవకులమైన మనేడల చూపిన కృప వెనుక ఉన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి మన ఆత్మల మీద భయపు ఛాయలు పడటానికి ఒప్పుకోవలసిన అవసరం లేదు. దేవుడు మనకిస్తున్న అద్భుతమైన భద్రతను, అనుగ్రహాన్ని ఏ మనుష్యులుగాని, ఏ దురాత్మశక్తులుగాని అడ్డుకోలేరు. ఈరోజు ప్రభువు మనలను స్థిరపరిచి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం.